ఈ రోజు మనతో ఉన్నారు మినిస్టర్ ఫరూక్ గారు. ఈ యొక్క వరద సహాయ బాధితుల దాంట్లో గడిచిన 4 రోజులుగా విస్తృతంగా పర్యటిస్తూ ఆ యొక్క బాధితుల అవసరాలు తెలుసుకుని వాళ్ళకి సహాయ కార్యక్రమాలు కూడా చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ రోజు ఏదైతే ఒక సింగనగర్ పరిసర ప్రాంతాల్లో వరద బాధితులకి ఒక దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి వివరణ ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ రోజు గడిచిన ఎన్ని రోజులుగా మీరు తిరుగుతూ ఉన్నారు, ఇక్కడ ఏ కార్యక్రమాలు చేపట్టారు ఇప్పటి వరకు? నిన్న ఆ ఏరియా పోయామండి, అదేది అజిత్ సింగ్ నగర్. అక్కడ ఇంతవరకు నీళ్ళు ఉన్నాయి. అక్కడ పోయిన తర్వాత చాలామంది అక్కడ వాడు కౌన్సిలర్ అమ్మాయి, తర్వాత ఇక్కడ ముఫ్సీ మన ఇది తెలుసు కదా ఫరూక్ సిబ్లీ గారు, వారు నేను అందరూ కూడా వాళ్ళ టీం ఒకటి ఉండేది, 20-30 మంది టీము. అక్కడ అందరూ కలిసి పోయినాము. నీళ్ళు ఉన్నాయి, చాలా బాధాకరంగా ఉన్నారు అక్కడ అందరూ. అక్కడ పాపం స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటూ ఉన్నారు, స్కిల్ వర్క్ చేసుకుంటూ వాళ్ళు లేబర్. అన్ని ఇళ్ళని మునిగిపోయినాయి, పనిముట్టాన్ని మునిగిపోయినాయి. అందరు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు. పాపం ఏదో కాస్త సంపాదించుకొని పచ్చపచ్చగా ఉన్నారు. ఆ ఉండే సంపద అంతా ప్రకృతి కొట్టుకుపోయింది. దాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రాత్రి మగలు కష్టపడి ప్రజలను కాపాడుకుంటూ వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అందులో బాగా మా వంతు కూడా బాగా సాయం చేయాలని చెప్పి మనం నంద్యాల నుంచి వచ్చి నేను వక్బోర్డు తరపున మసీదు చూసాము, సీఓ గారిని కూడా పిలుచుకొచ్చాము. మసీదు మరమ్మతులు కూడా సీఎం గారితో రాత్రి మాట్లాడాను, చేయమని చెప్పడం జరిగింది. వారి ఆదేశం ప్రకారం తీసుకొని వక్బోర్డు ద్వారా దపాలు చేస్తాం. ఈ మానవత్వంతో మేము నంద్యాల నుంచి వచ్చి మా కార్యకర్తలందరూ కూడా సమీకరణ చేసి మేము ఇంత సాయం చేసి దాదాపు 10 లక్షల రూపాయలు పని తీసుకొచ్చాం. ఇంకా సగం తీసుకొచ్చాం, ఇంకా సగం ఇంటిగా ఉన్నాయి. అవి కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తాం అందరికీ. అదేవిధంగా బోండా ఉమా గారిని పిలిచాం, అదే ఎంపీ గారు కూడా వచ్చారు, చిన్ని గారు కూడా. అందరం ఈ కార్యక్రమంలో పాల్గొని మేమందరి పేదవారికి అందరికీ కూడా దుప్పట్టను కనీసం ఇద్దామని చెప్పి దృక్పథంతో మానవత్వంతో వీటికి రావడం జరిగింది. చూసిన తర్వాత చాలా దారుణమైన పరిస్థితి ఉంది. అందరూ కూడా మానవత్వంతో ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆ బాధ్యత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా మా లోకేష్ బాబు గారు రాత్రి మగలు నిద్రానక వాననక తిండి లేక రాత్రి మగలు శ్రమిస్తున్నారు. వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా ముస్లిం కమ్యూనిటీ తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇక్కడ ఎక్కువగా మైనార్టీ సోదరులు ఉన్నారు. అందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఇక్కడ జీవించే ఈ భాగంలో దాదాపు 8 అడుగులు నీళ్ళు వచ్చినాయంట. నేనైతే కళ్ళాలు చూడలేదు, మరి వారి ఎంపీ గారు వారు తెలిసినారా. ఆ కష్టాలు చూసి మేము వచ్చి కష్టం వృతాభక్తిగా మనం కూడా ఇంత సాయం చేద్దామని ఇక్కడికి వచ్చాం. సార్ చెప్పండి, నిజంగా మీ యొక్క పార్లమెంట్ లో ఈ విధంగా వరద విపత్తు రావడం మీరు గడిచిన 5 రోజులుగా చూస్తున్నాం, బాగుపడుతూ కావచ్చు, అందరినీ సమన్వయం చేసుకుంటూ ఎంతో కష్టపడుతున్నారు. ప్రజల స్పందన ఎలా వస్తుంది? గవర్నమెంట్ ఇప్పటి వరకు ఏ చర్యలు తీసుకుంది? ప్రజలు చాలా బాధల్లో ఉన్నారు. వారి బాధలను కూడా మొదటి రోజు ఆగ్రహంతో కూడా ఉన్నారు. ఎందుకంటే మేము ఆహార పొట్లాలు కానీ ఏదన్నా ఉన్నా కూడా పంపించలేని పరిస్థితిలో ఉన్నాం. ఆ రోజు బోట్లు కాడి నుంచి అన్నీ సడన్గా వచ్చినాం. మేము చూస్తూనే ఉన్నాం. ఇక్కడ కూర్చుని 9:15కి లెవెల్లో చూసా, 10:30కి లెవెల్ చూసాం, 12:30కి కూడా లెవెల్ చూసాం. బుడమేరు అనేది అంత స్పీడ్గా వస్తుందని ఇంతవరకు అధికారులు తెలుసు, కానీ కొత్తగా వచ్చిన అధికారులు తెలియపోవడం వల్ల ఆ షార్ప్నెస్ గుర్తుపట్టలేకపోయారు. మేము దగ్గరుండి చూసాం. నిజంగా ఆ బాధల్ని కూడా ప్రజలు దిగమింగుకుని 2వ రోజు నుంచి మొత్తం అంతా క్రమబద్ధీకరించాం. భోజన వసతులు కానీ, మంచినీళ్ళు కానీ, పాలు కానీ నిజంగా నీళ్ళల్లో కూడా ఇవాళ 6వ రోజు ఉన్నా కూడా ఇంకా ఈ ప్రాంతం ఎంతో కొంత మెరుగు, వాటర్ అంతా వెనక్కి వెళ్ళిపోయింది. కొన్ని ప్రాంతాలు ఇంకా కూడా వాటర్లో ఉన్నాయి. ఓపికతో చంద్రబాబు మేము ఇచ్చే రిలీఫ్ కార్యక్రమాలు కానీ, మేము చేసే కార్యక్రమాలు కానీ నిజంగా బాగా వెళ్తున్నాయి. కాబట్టి వాళ్ళు ఓపికగా తగ్గుతుంది, ప్రభుత్వం కూడా చేయాల్సినంత వరకు చేస్తుందని ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. వారు ముందుగా ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో కూడా మమ్మల్ని ఎంత భారీ ఎత్తున సహాయ కార్యక్రమాలు చేస్తున్నాం. అంతేకాకుండా మీరు చూస్తే ఫరూక్ గారు వయసు 75 సంవత్సరాలు. ఆ వయసులో కూడా ఇక్కడికి వచ్చి నంద్యాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడే కాదు, వారు ఇంకా ఇక్కడ ఉన్న డివిజన్లో కొన్ని బొండా ఉమ్మ గారి ఆఫీస్కి కూడా పంపించారు. బట్టలు, అంతేకాకుండా దుప్పట్లు, టవళ్ళు ఇవ్వటం. మొత్తం వివిధ ప్రాంతాల నుంచి ఉన్న తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ విధంగా సహాయ కార్యక్రమాలు చేసి ప్రజల్ని బాధల నుంచి గట్టెక్కించడానికి కృషి చేస్తున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఫరూక్ గారికి ఇంత కష్టపడతా ఈ ఆపత్కర సమయంలో మా ముందు ఉన్నందుకు విజయవాడ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో అన్నీ పూర్తయినాక ఇప్పుడు ఆల్రెడీ మేము చూసాం. ఈ 2 రోజుల నుంచి రేషన్ సప్లై చేయటం, నీటిలో ఉన్న ఇళ్లను కూడా ఫైర్ ఇంజిన్లు పెట్టి క్లీన్ చేయబోతున్నాం. ప్రతి ఇల్లు కూడా క్లీన్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకోబోతుంది. ఉన్న బురదను తొలగించబోతుంది. రోడ్లలో కూడా క్లీన్ చేయబోతున్నాం. వీటన్నిటికన్నా ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం, ఇక్కడ ఉన్న వాసులందరికీ కూడా అవేర్నెస్ పెరగాలి. రేపటి నుంచి ఇన్సూరెన్స్కి కూడా కలెక్టర్ ఆఫీస్లో, సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఇన్సూరెన్స్కి ప్రభుత్వం తరపునే ఒక కాల్ సెంటర్ పెడుతున్నాం.
మీరు ఎక్కడికి తిరగాల్సిన పని లేదు. మీ చిన్న చిన్న వెహికల్స్ ఇబ్బంది పడి ఉండొచ్చు, మోటార్ వెహికల్స్ ఏదున్నా కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రభుత్వమే చేసి 2-3 రోజుల్లో అందరికీ ఇన్సూరెన్స్ అందే విధంగా కూడా చేయబోతున్నాం. ఇప్పుడే ఎన్యూమరేషన్ మొదలైంది. ఎక్కడెక్కడైతే ఇళ్ళు ఇబ్బంది పడ్డాయో ఆ ఇళ్ళకు కూడా మేము సహాయం అందించబోతున్నాం. వీటన్నిటికన్నా ముఖ్యంగా షాప్స్, చిన్న చిన్న వ్యాపారస్తులు బాగా ఇబ్బంది పడ్డారు. వారిని ఆదుకునేందుకు కూడా ప్యాకేజ్ మేము ఇవ్వబోతున్నాం. తప్పకుండా ఇవన్నీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో, ఫరూక్ గారు ఈ వయసులో ఇటువంటి పెద్దవాళ్ళందరూ మమ్మల్ని నుండి గైడ్ చేస్తున్నారు. నిజంగా ఆయన ఇవాళ విజయవాడ నగరంలో 7వ రోజు బస్సులో ఉండి ఈ సేవా కార్యక్రమాలు, సహాయ కార్యక్రమాలు ఏ విధంగా పర్యవేక్షిస్తున్నారు. ఆయన నాయకత్వంలో 2-3 రోజుల్లో క్లీన్ విజయవాడ రాబోతుంది. అంతేకాకుండా విజయవాడ శాశ్వత ఈ బుడమేరు ముప్పుని శాశ్వత పరిష్కారం తీసుకురాబోతున్నాం. 3వ బ్రిడ్జ్ కూడా వాళ్ళ సాయంత్రం కల్లా క్లోజ్ అవబోతుంది. సాయంత్రం శాశ్వత పరిష్కారం, మళ్ళీ ఈ ప్రాంతంలో వరద అనేది చూడకుండా శాశ్వత పరిష్కారం తీసుకురాబోతుంది. ఈ సమయంలో కొంతమంది రాజకీయాలు చేస్తూ బురద జల్లుతున్నారు. డ్రామా ఆర్టిస్టులు, ఒక పులివెందుల ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చాడు, చాలా డ్రామాలు చేశాడు. ఒక ప్యాకెట్ పాలు కూడా, మంచినీళ్ళు కూడా మా ప్రజలకు అందించలేకపోయారు. వాళ్ళందరూ కూడా చాలా బాధల్లో ఉన్నారు. రాజకీయాలు ఇప్పటికన్నా ఆపి ప్రజలకు సేవ చేయమని కోరుకుంటున్నాను.